ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామ్నే నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌరకథాదాంతాయ నగరగ్రహామతాన్నే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామ్నే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై. నమాచార్య శ్రీలదాస్ ఠాకూర్ కీ జై. ఓకే, అందరు బాగున్నారని నేను ఆశాభావిస్తున్నాను. మీ అందరికీ ఒకసారి ప్రణామాలు. ప్రభుపాద్కి పవిత్రోపన ఏకాదశికి జై. ఓకే, ఈరోజు మనం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. కృష్ణ బలరాములు వారి యొక్క గురువు గారి పుత్రులను అంటే సందీపన ముని వారి పుత్రులను ఏ విధంగా రక్షించారు, ఇంకా తల్లిదండ్రులతో ఏ విధంగా వారి యొక్క ఆప్యాయతను పంచుకున్నారు కంసుని వధించిన తర్వాతకి మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో మనకి సుఖదేవ్ మహారాజు చెప్తున్నారు అనమాట, ఎవరికి? పరీక్షిత్కి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. అయితే మనకి ఒక 10వ స్కందంలో పూర్తిగా కృష్ణుడి గురించి వివరించడం జరిగింది. కృష్ణుడి గురించి ఇంకా యాక్చువల్గా ఈ ఒక్క స్కందం సరిపోదు కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే, చాలా సరే. కాకపోతే మనకి ఇది చాలా ఎక్కువ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృష్ణుడి తల్లిదండ్రులు ఆయన అసలు స్వరూపాన్ని చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొందిన తరువాత పరమ పురుషుడు అయిన కృష్ణుడు ఇలా వారు నా దైవ స్వరూపాన్ని గ్రహించకూడదని భావించి తన మాయాశక్తిని వ్యాపింపజేశారనమాట. ఎలా? ఆ మాయాజనులను మోహింపచేసే శక్తిగా పనిచేస్తుంది. అంటే కృష్ణుడు తాను భగవంతుడు తన తల్లి యశోద మరియు తండ్రి నందుడు గ్రహించవద్దని తన సంబంధాన్ని వారితో సౌఖ్యమైన తల్లిదండ్రుల ప్రేమతో ఉంచాలని ప్రత్యేకంగా తన యోగమాయా శక్తిని ఉపయోగించి వారి బుద్ధిని మోహింపచేస్తాడనమాట. అర్థమైందా? ఇది కృష్ణుడు తన భక్తులతో ఎలా స్వచ్ఛమైన ప్రేమ సంబంధాన్ని రక్షిస్తాడో మనకి చక్కటి ఉదాహరణ. అయితే మళ్ళీ సుఖదేవ మహారాజు మనకి ఏం చెప్తున్నాడు? తన తల్లిదండ్రులు వసుదేవుడు మరియు దేవకి తన పరమదైవిక ఐశ్వర్యాలు తెలిసిపోతున్నాయని కృష్ణుడు గ్రహించాడు. ఇది జరగకుండా ఉండాలని పరమపురుషుడు భావించాడు. అందువల్ల ఆయన తన భక్తులను మోహింపజేసే యోగమాయ శక్తిని ఇంకా విస్తరించాడు అనమాట. అయితే వసుదేవుడు మరియు దేవకి కృష్ణుని పరిపూర్ణ పరమేశ్వరుడుగా చూడటం వల్ల తమ కుమారుడిపై ఉన్న వారి గాఢమైన ప్రేమను ఒక ప్రేమను చూపిస్తుంది. అదే ఇంకా తగ్గిపోయే విధంగా ఉండకూడదని చెప్పేసి ఏం చేశాడు కృష్ణుడు? ఇది కావాలని అనుకోలేదు. ఆయనకు తన తల్లిదండ్రులు ప్రేమతో అంటే వాత్సల్య రసంలో ఉల్లాసంగా ఉండాలని ఆశించారు. శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, తరచు మనకి దేవుడిని తండ్రిగా భావించడం మనకు సహజమే. కానీ కృష్ణ చైతన్యంలో మనం ఆయన లీలల్లో తల్లిదండ్రులుగా కూడా భాగస్వాములు అవ్వచ్చు. ఇలా చేయడం ద్వారా మనం ఆయన మీద ప్రేమను ఇంకా బలపరుచుకోవచ్చు అని చెప్పేది. మరియు ఇంకా ఆచార్యులు వారు ఉన్నారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి నార్మల్గా చెప్తారు కదా, జన అంటే జన అనే పదాన్ని ఉపయోగించారు కూడా మనకి పొరపాట్లు. అంటే ఈ కృష్ణా బుక్లో కూడా రాశారు. అదేవిధంగా భాగవతంలో ఇంకా 10వ స్కందంలో కూడా ప్రభుపాదులు వారు రాశారనమాట. జన అన్న పదాన్ని భక్తులు అని తీసుకోవచ్చు,
అలాగే తల్లిదండ్రులని కూడా వ్యాఖ్యానించవచ్చంట. జను అనే ధాతువు నుంచి జనని అంటే తల్లి, జనక అంటే తండ్రి అనే అర్థాలు వస్తాయి. ఈ విషయంలో జనమోహిని అంటే భగవంతుడు తన అంతఃశక్తిని మరలా విస్తరించి వసుదేవుడు మరియు దేవకి మళ్ళీ తనను తమ ప్రియమైన కుమారునిగా ప్రేమించేలా చేశారనమాట. చూడండి, కృష్ణుడు తల్లిదండ్రులు తమ కుమారునిగా ఆయనను గాఢంగా ప్రేమించేందుకు వారి మనసులు చాలా ప్రేమతో ఉ ఉండేందుకు తన భక్తులను మోహించగల యోగమాయ అభివృద్ధి చేస్తారు. ఆయన లౌకిక ప్రేమ, దైవిక మహిమ మధ్య సౌందర్యాన్ని నిలుపుకుంటారు మనకి. అదే కదా! ఇక్కడ ఏం చెప్తారనంటే సాగ్రజः సత్ సాత్వర్సహభా ప్రశయామనంత ప్రాణాన్ అంబ తతేతి సధాం. అయితే సాత్వులలో అత్యుత్తమైన భార్యాదుడు ఎవరంటే శ్రీకృష్ణుడు. తన పెద్ద అన్నతో కలిసి, బలరాముడితో కలిసి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. తలకు అయితే ఇలా తన తలను ఇలా పక్కకొంచేసి ఇలా ఏం చెప్తారు కృష్ణ, అమ్మా, తాత అని గౌరవంగా. చూడండి, నార్మల్‌గా ఆ! అట్లా ఏమవుతుంది, అది గర్వంతో, కానీ ప్రేమతో ఇలా చూసి, అమ్మా, ఇక్కడ చూడండి, ఉవాచ పితరో యత్య సాగ్రజః సాత్వతర్షభః ప్రశయా వనతు ప్రీమాన్ అంబ తాతేతి సాదరం. శ్రీకృష్ణుడు అతి పెద్దవాడు. అయితే వారిని సంతోషపరిచే విధంగా అమ్మా అని, తాత అని గౌరవంగా పలికిన తర్వాత ఇలా ప్రారంభిస్తారు. ఏమని ప్రారంభిస్తారు? మీరు తండ్రి గారు, దేవకి తమ్ముడు గారు ఎప్పుడు ఉల్లాసంగా లేకుండా తనాపంలో ఉన్నారు. మా బాల్యమంతా కూడా, చిన్న వయసు కూడా, కిషోరటి వయస్సు దశలను అనుభవించలేకపోయాము మీతో అని చెప్తుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గూడా ఏం చెప్తున్నారంటే మనకి యాక్చువల్‌గా మనకి ఇప్పుడు వివిధ దశలను వివరిస్తున్నారనమాట. చూడండి, మనం తెలుసుకోవాలి. కృష్ణుడు తన కైశోర దశను పూర్తి చేశాడని చెప్పగలుగుతాము. కానీ గ్రంథాల్లో ఇతర శ్లోకాల్లో ఇంకా కైశోర దశలో ఉన్నట్లు సూచన ఉంది. అయితే కౌమార దశ అంటే 5 సంవత్సరముల వరకు. పౌగండ దశ అంటే 10 సంవత్సరముల వరకు. 5-10. కైశోర దశ అంటే 10-15 వరకు. ఆ తర్వాత యవ్వనం అని పిలుస్తాము. కృష్ణుడు 11 ఏళ్ల వయసులో కంసుడిని చంపాడు. ఇంకా మిగతా హ్మ్, రాక్షసుల్ని చంపడం గూడా జరిగింది. ఇది మథురకెళ్ళినట్టు. అప్పుడు ఆయన కైశోర దశ మొదలైంది. సాధారణ పిల్లల వయస్సుపై ఆధారపడితే తల్లిదండ్రులు కృష్ణుడి కైశోర దశను ఆస్వాదించలేదని అనుకోవచ్చు మనం. కానీ కృష్ణుడు పరమేష్ అంటే ఆయనే పరమేశ్వరుడు. ఆయన శక్తి ఆయన వేగంగా అభివృద్ధి చెందారు. కృష్ణుడు 3 సంవత్సరాలు 4 నెలల మహావనంలో గడిపారు. ఇది సాధారణ పిల్లల కంటే ఎక్కువ సమయం. అందుకే ఆయన బాల్యం, కౌమార దశ పూర్తయింది. తర్వాత వృందావనంలో ఉన్న కాలం పౌగండ దశకు సరిపోతుంది. అయితే నందీశ్వరంలో గడిపిన కాలం కైశోర దశగా పరిగణించవచ్చు. 10 సంవత్సరముల 7 నెలల వయసులో చంద్రమాసంలో క్షైత్రమాసపు కృష్ణుడు మధురకు వెళ్ళి కంసుని చంపాడనమాట. ఆ సమయంలో ఆయనతో పాటు ఎల్లప్పుడూ కైశోర వయస్సు ఉండాలన్న భావన ఈ మనకి అర్థం చేసుకోవచ్చు. అయితే కృష్ణుడు తల్లిదండ్రులు తన బాల్యం, యవ్వనం ఆనందించలేకపోయారని చెబుతున్నాడు. అంతే గదా! ఇది కృష్ణుని అద్భుతమైన బాల్యం. ఎప్పుడైతే ఆయన బాల్యం చిన్నప్పటి నుంచి అంటే ఒక వివిధ దశల్లో, బాల్య దశలో ఉన్న సమయంలో అనేక వేదాంత అంశాలను స్పష్టం చేసిన కృష్ణుని జీవిత దశలు, అర్థాలు, పరమేశ్వరుడుగా ఆయన విశిష్టమైన లక్షణాలతో ఏక ఏకక్షేర్థంగా వివరించబడ్డాయి. ఇది మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా చెప్పటం జరిగింది. మనిషికి కృతి అంటే దైవం వలన
మనకు మన వద్ద అంటే కృష్ణుడు మన వద్ద ఉండలేకపోయారు. ఇది చాలా బాధాకరం. సాధారణంగా పిల్లల తల్లిదండ్రులు ఇంటిలో పొందే ప్రేమాభిమానంతో నిండిన ఆనందాన్ని మనం ఆస్వాదించలేకపోతే ఏమవుతుంది? హ్మ్. మనకి బాధ అనేది కలుగుతుంది. అర్థమైందా? పిల్లలు చిన్నగున్నప్పుడే తీసుకెళ్ళి హాస్టల్స్ వేసామనుకో ఏమవుతుంది? వారికి తల్లిదండ్రుల మీద ఆ ప్రేమనేది ఉండదు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ కలుగుతుంది. హ్మ్. అదే విధంగా తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఉన్న బాంధవ్యాలు చాలా గట్టిగా ఉండవనమాట. అయితే ఆ సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండి అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు కృష్ణుడు. తన తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకి తనతో పాటు బలరామునితో కలిసి ఉండలేక ఇబ్బంది పడ్డారు. కానీ ఆ ఇద్దరు బాలకులు తల్లిదండ్రుల నుంచి విడిపోవడం వల్ల బాధపడ్డారు. అంటే కలిసి ఉండటానికి స్నేహ భావాలతో ఉన్న తరుణకాల ఆనందాన్ని వారు ఒకరినొకరు అనుభవించలేకపోయారని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి ఉండే సహజమైన సంతోషం లేకపోవటం వల్ల అందరికీ జరిగిన బాధను మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. మన అంతే కదా! మన పిల్లలు గూడా మన దగ్గర నుంచి దూరంగా ఉంటే మనకేమవుతుంది? సర్వార్థ సంభవో దేహో జనితః యాతి నిర్వేషాం పితరో మహత్యా శతాయుషః. అంటే మన శరీరం ద్వారా మనం జీవితంలో అన్ని లక్ష్యాలను సాధించవచ్చు. ఆ శరీరానికి జననం మరియు పోషణ ఇచ్చేవారు మన తల్లిదండ్రులే. కాబట్టి మనం వారి కోసం 100 ఏళ్ళు సేవ చేసినప్పటికి కూడా వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. కృష్ణుడు గతంలో కూడా చెప్పారు. మా తల్లిదండ్రులు మరియు మేము విడిపోయి వేదన చెందాము. ఇప్పుడు కృష్ణుడు తన మరియు అంటే బలరాముని యొక్క ధార్మిక పనులు తమ తల్లిదండ్రులను సంతృప్తి చేయకపోవడం వలన పూర్తిగా ప్రాణం చీలిపోయాయని తెలియజేస్తున్నారు. అంటే తమ తల్లిదండ్రుల పట్ల చేసిన బాధ అస్తిత్వ భావన మొత్తాన్ని ప్రభావితం చేసింది. అయితే తల్లిదండ్రుల పట్ల మన అదనపు బాధ్యతలను, వారి రుణాన్ని తీర్చటం అనేది ఎంత కష్టమని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల సేవ జీవితాంతం కూడా మనం పూర్తి చేయలేము. ఎందుకంటే మనకి దేహాన్ని ఇచ్చారు వారు. అన్నీ సమకూర్చారు. మనం వారి పట్ల నిజమైన భక్తితో, ఆదరణతో ఉండటం అత్యంత ముఖ్యం అని అర్థం చేసుకోవాలి మనం. శరీరం ద్వారా మనం జీవిత లక్ష్యాలను సాధిస్తాము. ఆ శరీరాన్ని జననం అంటే మనకి ఇచ్చిన మరియు పెంచిన తల్లిదండ్రులు 100 ఏళ్ళు వారికి సేవ చేసినా కానీ మనం వారి రుణం తీర్చుకోలేము. అర్థమైంది గదండీ! అయితే శరీరం అన్ని కార్యాల సాధనార్థం గలది. ఆ శరీరానికి జనకులు, పోషకులు తల్లిదండ్రులే కనుక 100 ఏళ్ళు వారిని సేవ చేసిన వారి యొక్క రుణాన్ని మనం తీర్చలేము. అయితే గతంలో అంటే ఇంతకుముందు ఏం చెప్పాను నేను తల్లిదండ్రులతో విడిపోయి అందరూ బాధపడ్డట్లు తెలిపారు. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులను సంతృప్తి చేయకపోవడం వలన మన ధార్మిక విధులు మరింత ప్రాబల్యం కోల్పోయాయని చెప్పవచ్చు మనం. మరింతగా అంటే తల్లిదండ్రులకు సేవ విలువ, రుణం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. మనం కూడా నిజమైన ఇక్కడ సేవ అంటే తల్లిదండ్రుల్ని మనం కృష్ణ భావనామృతంలోకి తీసుకొచ్చేసి, ఇంకా వారిని ఎ మంచి చెడులు, బాగోగులు, ఆరోగ్యము ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం. అది మన యొక్క బాధ్యత. తన చూడండి మన శక్తి సంపత్తి ఉన్న తన తల్లిదండ్రులకు భోజనం, సంకర్షణ అందించడం కూడా మన కొడుకు యొక్క బాధ్యత. మరణానంతరం తన స్వంత మాంసాన్ని తినాల్సి వస్తుంది. ఎవరైతే తల్లిదండ్రులకి సేవ చేయలేరు. ఎందుకు అక్కడ హ్మ్. తల్లిదండ్రుల శక్తి ఉన్నప్పటికీ సత్కారం చేయకపోవడం ఎంత ఘోరమైన తప్పిదమో మనకి అర్థమవుతుందిక్కడ. భౌతిక శక్తి మరియు ఆర్థిక సామర్థ్యం ఉన్న తల్లిదండ్రులను పాడు చేయడం అంటే వారిని హ్మ్. చూసుకోకపోతే అది మరణం తర్వాత సంపాదన లేకుండా బాధాకర పరిస్థితిని ఎదుర్కొంటాము అని మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత మరియు బాధ్యత తప్పక ఉండాలి.
ఈ విషయాన్ని మనకి ఇక్కడ బోధిస్తుంది. మాతరం పితరం వృద్ధాం భార్యం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రాపన్నం చ కల్పో బిభ్రాచస్వం మృతః. అంటే శక్తి ఉన్నప్పటికీ వృద్ధులైన తల్లిదండ్రులు, భద్రమైన భార్య పిల్లలు, గురువు, బ్రాహ్మణులు లేదా ఆశ్రయం కోసం వచ్చి ఏ వారికైనా సేవ చేయకపోవడం వల్ల ఆ మనిషి శ్వాస తీసుకుంటూ ఉన్నప్పటికీ చనిపోయాడని అర్థం చేసుకోవాలి మనం. మనం శ్వాస తీసుకుంటూ సక్రమంగా జీవిస్తున్న మన బాధ్యతలను కుటుంబ సభ్యులు మరియు గురువులను సత్కార్యాలను విస్మరించటం వలన నిజంగా మృత్యువును ఎదుర్కొంట్లే. ఇది మనకి మంచిది కాదనమాట. అయితే ఇక్కడ మనం మనకి గొప్ప అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. వారికి సేవ చేయాలి అందరికీ. అయితే మనం అందరికీ సక్రమైన గౌరవం చూపలేకపోవడం వల్ల ఎప్పుడూ చూడండి, కంసుడు కూడా అలానే గదా! కంసుడు అలానే చేశాడు. ఇక్కడ చూడండి, కృష్ణుడు, వసుదేవుడు, దేవకి తాము మనస్సులో మతిమాలిన భావాలను తొలగించి సాధారణ తల్లిదండ్రుల ప్రేమను ప్రేరేపిస్తుంది. సాధారణంగా పిల్లవాడు కంసుడు వంటి క్రూర రాజును భయపడడం సహజం. ఈ విధంగా కృష్ణుడు ఆ భయంతో వచ్చిన యొక్క పిల్లల పాత్రను పోషిస్తూ వసుదేవు, దేవకి తండ్రుల హృదయాలను కరుణాభిమానంతో నింపుతాడనమాట. అయితే భయంతో మించిన ప్రేమను అనుభవించలేకపోయామని సన్నివేశంలో అర్థం చేసుకోవాలి మనం. కంసుడు చూడండి ఎంత ఇబ్బంది పెట్టాడో. అయితే పిల్లలు సహజ భావాలను చూపిస్తాడు. మనం చూడండి, "ఓ ప్రియతమ తాత, అమ్మ మాకు సేవ చేయలేకపోయినందుకు క్షమించండి. మేము స్వతంత్రులం. కఠినమైన కంస చేత ఎల్లప్పుడూ కష్టపడ్డాము." సంకృత అంటే ఇక్కడ చూడండి, పరతంత్ర యోగ మరియు క్లిష్ట యోగ అనే పదాలను ఉపయోగించడం జరిగింది. వసుదేవుడు మరియు దేవకి కూడా సూచించవచ్చు. వాస్తవానికి వసుదేవుడు, దేవకి పరిమిత శక్తులైన దైవ నియంత్రణలో ఉండి కంసుని కార్యాల వల్ల వివాహితులై ఉన్నారు. తత్ క్షాంతం హర్తస్తతా మాతరస్నౌ పరతాంత్రయో అకృతవోర్వాం శుశ్రూర్వసం క్లిష్టయోర్ధృద్ధా వ్రసం. పరతంత్ర యోగా మనం అర్థం చేసుకోం కనుక ఎప్పుడూ పరమపురుషుడిగా కృష్ణుడు పరమపురుషుడిగా ఉండి తల్లిదండ్రులకు తన అసమర్థతను మరియు కంస భయాన్ని అంగీకరిస్తున్న సందర్భం ఇది. అయితే కృష్ణుడు తల్లిదండ్రులకు అని అంటే తన అపారమైన ప్రేమను కంస చేత నిర్భయ స్థితిని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాడు. మరింత సమాచారం లేదా ఇక్కడ వారికి సేవ చేయకపోవడాన్ని క్షమాపణ అడుగుతున్నారనమాట. మేము స్వతంత్రులం కాక కఠినమైన కంస వల్ల గాఢంగా బాధపడ్డాము. పరతంత్రయ మరియు క్లిష్టయ అనే పదాలు వసుదేవుడు, దేవకి కూడా సంబంధించిన పదాలుగా మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా వీరు దైవ నియంత్రణలో ఉండి కంస కార్యాల వలన బాధపడ్డారు. అయితే కృష్ణుడు సర్వసత్వ పరమ పురుషుడు. ఆయన వాటిని తరువాత తొలగించేశారు. అయితే అంతర్గత మాయాశక్తి చోట మనిషిని కనిపించిన విశ్వాత్మ హరుడి మోహితులై తన తల్లిదండ్రుల సంతోషంగా ఆయన్ను కుర్చీలపై ఎత్తి ఆరాధించారు. మనం యోగమయ ద్వారా అధిష్ఠితుడైన కృష్ణుడు తమ తల్లిదండ్రులకు సాధారణ మానవుడికి లాగానే అలాంటి రూపంలో ప్రత్యక్షమై వారిని మోహింపచేసి వారి ప్రేమతో ఆయన ఆలింగనం చేసుకోవడం సుఖదేవ్ గోస్వామి వివరిస్తున్నారు. ఇది కృష్ణుని మాయాశక్తి మరియు ప్రేమలతో నిండిన యొక్క తల్లిదండ్రులకు అభినందన అంటే అనుబంధాన్ని మనం చూసుకోవచ్చు.
అయితే మాయాశక్తితో మనిషి రూపాన్ని పొందిన విశ్వాత్మ హరి యొక్క వాక్యములతో మోహితులై తన తల్లిదండ్రుల ఆనందంతో కృష్ణుని తమ మొహములోని దగ్గరకు ఎక్కి అంటే వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. అంటే కృష్ణుని యొక్క యోగపూరిత స్వరూపం ద్వారా తల్లిదండ్రులను మోహింపజేసి వారు సంతోషంతో ఆయన్ను ఆలింగనం చేసినందుకు ఆహ్, కృష్ణుడు మానవ రూపంలో ప్రత్యక్షమై వారి ప్రేమను అందుకున్న తీరు అర్థం చేసుకోవచ్చు మనం. చూడండి, అయితే కృష్ణుని తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన ప్రేమ చూపుతూ కన్నీళ్లు ధారాళంగా ఆ దృశ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారి ప్రేమ బంధం ఎంతో దృఢమైనది. వారు భగవంతుని ముందుగా భావోద్రేకం వల్ల మాటలు చెప్పలేకపోయారు. ఇది అత్యంత భక్తిపూరిత ప్రేమ మరియు హృదయపూర్వక భావాలను ప్రతిబింబిస్తుంది. భగవానుడు దేవకి కుమారుడైన కృష్ణుడు తన తల్లిదండ్రులకు సాంత్వన ఇచ్చి తన తాతైన ఉగ్రసేనుని యందు వంశానికి రాజుగా నియమించారు. అయితే తల్లిదండ్రులను ప్రోత్సహించారు. అదేవిధంగా ఉగ్రసేనుని యదువంశానికి రాజుగా నియమించిన ఘటనను మనకిక్కడ అర్థం చేసుకోవాలి. ఇది కృష్ణుని ధర్మపరమైన బాధ్యత తన కుటుంబ సభ్యులకు చేసుకున్న కార్యాన్ని వివరిస్తుందనమాట. అయితే ఇక్కడ అందరూ ప్రజలు అడుగుతుంటారు. "ఓ మహారాజా, మాకు ఆదేశాలివ్వండి. యయాతి శాపం వలన యదువంశానికి చెందిన వారు ఎవరు రాజసింహాసనాన్ని అధిష్ఠించుటకు అర్హులు కాదు." కృష్ణుడు ఉగ్రసేనుని రాజసింహాసనపై ఉంచాలని చెప్పి తాను బలరాం యదువంశానికి చెందినవారు కావడంతో యయాతి శాపం కారణంగా ఆ అధికారానికి అర్హులు కాదని మనం అర్థం చేసుకుంటున్నాం. కృష్ణుడు మానవ పాత్రను పోషిస్తూ తన కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని, ధర్మబద్ధమైన రాజ్యపాలనను స్థాపించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉగ్రసేనుడు రాజసింహాసనం అధిష్ఠించాలి అనవచ్చని ఊహించి కృష్ణుడు ముందుగానే శాపాన్ని ప్రస్తావించాడు. యదువంశపు సభ్యులు సింహాసనాన్ని అధిరోహించకూడదని వ్రతాన్ ఇక్కడ ప్రదర్శించటం జరిగింది మనకి. అయితే కృష్ణుడు ఉగ్రసేను దృఢమైన భరోసాను ఇస్తూ అతను సింహాసనం అధిరోహించడంలో సంశయం పడకూడదని చెప్తున్నాడన్నమాట. కృష్ణుడి సాక్షాత్కారంతో ఆనందమైన దేవతలు కూడా ఈ యొక్క రాజుని ఆయన యొక్క ఆశీర్వచ్ రాజుకి ఆశీర్వచనాలిచ్చి అందరూ కూడా తల వంచి దండం పెడతారు. ఉగ్రసేనుడి రాజులో కృష్ణుని సంసిద్ధత మరియు పరిపాలన లక్షణాలను మనకి అర్థం చేసుకోవచ్చు. మరియు ఇక్కడ ఉగ్రసేను తీరును మనకి చాలా అర్ బలవంతంగా అర్థం చేసుకొని బలపరిచారు కృష్ణుడు. అతను ధైర్యంగా రాజసింహాసనం అధిరోహించాలని జోరుగా అంటే చెప్పటం, కృష్ణుని సహచరునిగా ఉండటం వలన దేవతలు మరియు సర్వశక్తిమంతులు కూడా అతనికి శ్రద్ధను చూపిస్తారు. కాబట్టి మానవ రాజును అలాగనే పరిగణించాలని సూచిస్తుంది మనకి ఇక్కడ. అయితే భగవాన్ తన సమీప బంధువులు మరియు ఇతర బంధుమిత్రులను కంస భయంతో పోరాడాల్సి వచ్చిన చోట నుండి తిరిగి తీసుకొచ్చారు. యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురు, అది తదితర కులాలను గౌరవంతో స్వీకరించి వారు విదేశాల్లో జీవించడం కష్టపడినందుకు సాంత్వన ఇచ్చారు. తర్వాత విశ్వ సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు వారందరినీ తమ ఇళ్ళలోకి తిరిగి ఆహ్వానించి వారిని అక్కడ స్థిరపరచడం జరిగింది. మరియు వారి యొక్క సామాన్యమైన జీవన విధానాన్ని మరియు పునరుద్ధరించడం జరిగింది. వారికి సంతృప్తి కలిగించే విధంగా ఆ ఇంటిలో నివాసం అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇది అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క పరమ పురుషత్వాన్ని మరియు కుటుంబంతో ఆయనకున్నటువంటి సంబంధాన్ని, ఈ యొక్క భావనను అర్థం చేసుకోండి. అయితే తన బంధుమిత్రులను వీళ్ళందరినీ కూడా
తీసుకొచ్చేసి కృష్ణుడు అక్కడ వారి ఇంకా మిగతా రాజులందరిని కూడా ఎక్కడెక్కడో పారిపోయిన వాళ్ళందరిని తీసుకొచ్చేసి వారికి రాజ్యాన్ని ఇవ్వటం జరిగింది. కృష్ణుడు రాజ్యాన్ని ఇచ్చేసి వాళ్ళ రాజ్యాలను మరియు పరిపాలించటం ఇవన్నీ జరిగాయి. అయితే కృష్ణుని మరియు సం బలరాములకు పరీక్షించడం ఏందంటే, మన మనోకామాల్ని సమృద్ధిగా పొందినట్లు భావించి తమ కుటుంబాల దగ్గర ఇంట్లో సంతోషంగా జీవించారు. కృష్ణుడు బలరాముని ఉనికి వల్ల మనం భౌతిక మనోవేదన నుండి విముక్తులు అవ్వచ్చు. అయ్యారు వారందరూ. అది గూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఈ ప్రీతిపాత్రులైన భక్తులు ముకుందుని ప్రతిస్మృతులతో, సానుభూతితో నిండిన యొక్క ప్రేమమయ భావంతో, ఆనందంతో ఎవరైతే దర్శించుకుంటారో కృష్ణుడిని, వారందరూ కూడా జీవన ఈ యొక్క ఒరవడిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి యొక్క సముద్ర సాగరం, దుఃఖ సాగరం నుంచి మనం బయటపడవచ్చు. ఆనందం, సుఖ సంతోషాలతో భౌతిక బంధాల నుండి విముక్తి పొంది, మనం ఆనందాల్లో ఉండవచ్చు. అయితే కృష్ణుడు, బలరాముని సన్నిధిలో వీరందరూ ఉండటం వలన వారు భౌతిక సమస్యల బాధల నుండి విముక్తులయ్యారు. ప్రతిరోజు వీరు ప్రేమతో ముకుందుని సంతోషపూర్వకమైన లలితమైన ముఖాన్ని జ్ఞాపకాలతో కూడిన ఒక ఆ చిరునవ్వు చిందించటం రోజు అది ఒక కర్ వారికి రోజు ఒక కార్యక్రమం అన్నమాట. చూడండి మన భక్తులు కూడా జాతి, సుఖ అంటే ఎటువంటి భేద భావాలు లేకుండా భక్తిలో నిమగ్నమై భగవంతుని దగ్గర అందరూ కలిసి సేవ చేస్తూ బీద, ధనిక ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మందిరాల్లో చూసుకుంటే. అయితే కృష్ణుని దివ్య సౌందర్యాన్ని ఆయన భక్తులందరూ కూడా వయస్సుతో సంబంధం లేకుండా నిత్య యవ్వనంతో సంతోషంగా ఉన్న దృశ్యాన్ని వారందరూ కూడా దర్శించడం జరిగింది. ఆయన ముఖార విందాన్ని నిరంతరం దర్శించటం వల్ల వారిలో ఉత్సాహం, ప్రాణశక్తితో నిండిపోయి వారందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లటం జరిగింది. కృష్ణుడు, బలరాముడు నందమహారాజును గౌరవప్రదంగా ఆలింగనం చేసి ఆయనతో ఏం జెప్తారంటే ఇలా మాట్లాడటానికి సిద్ధమయ్యారు. బలరాముడు తల్లిదండ్రుల ప్రేమను ప్రశంసిస్తూ వారు అనురాగపూర్వక సంరక్షణకు గౌరవంగా అందిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. తల్లిదండ్రులు హృదయం పిల్లల పట్ల ఎంత హ్మ్. ప్రేమతో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తన తల్లిదండ్రులు ఆయన పరమాత్మ స్వరూపాన్ని గ్రహించే లేరనమాట. ఎందుకంటే పరమపురుషుడు తన స్వంత మాయాశక్తిని విస్తరించి వారందరిని మోహించటం జరిగిందిక్కడ. వారికేం చేశాడు? అసాధారణ రూపం తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమ భావాన్ని కొనసాగించటం సాధ్యం కాదు. అయితే తన యొక్క యోగ మాయా శక్తిని ఉపయోగించి వారికి మాయ మాటలు చెప్పి మాయలో ఉంచారు కృష్ణుడు. ఇది కృష్ణుడికి భక్తులకున్న స్నేహ భావాన్ని సూచిస్తుంది. ఆయన తమను సాధారణ పిల్లల్లా చూసి ప్రేమించాలనే ఉద్దేశంతో ఇలా చేయటం జరిగింది. లేదనుకో అప్పుడేమవుతుంది? ఆ యొక్క ప్రేమనేది వారు కూడా ప్రసాదించలేరు. కృష్ణుడు గూడా స్వీకరించలేడు దాన్ని. ఎందుకంటే వారికి తెలుస్తుంది కృష్ణుడు భగవంతుడని తెలిసాక దూరం జరగడం జరుగుతుంది. ధర్మం ఏమిటో వివరించటం జరుగుతుందిక్కడ. బిడ్డలను కాపాడటమే కాకుండా ఇతరుల వల్ల విడిచిపెట్టబడ్డ పిల్లలను కూడా ఆహ్, స్వయంగా ప్రేమించి సంరక్షించే వారే సత్యమైన తల్లిదండ్రులవుతారు. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ప్రేమ నిస్వార్థమైనది. ఎంతటి గాఢమైన ప్రేమ ఉంటుందంటే పిల్లల పట్ల, దానికి ఎటువంటి వర్ణనలు వర్ణనలు సరిపోవు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ వారి
వారి పిల్లల పట్ల ఉండేటి ప్రేమను మనం ఎటువంటి పదాలను కూడా వివరించి మనం వర్ణించలేము. అర్థమైందా? అయితే మనకిక్కడ కృష్ణుడు, నందమహారాజు మరియు వ్రజ ప్రజలందరూ కూడా సంతృప్తిని పరిచి, గౌరవప్రదమైన బహుమతులు ఇవ్వటం వలన వారి సంతోషాన్ని మరియు ఆత్మీయతను ప్రదర్శించటం మనం అర్థం చేసుకోవచ్చిక్కడ. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఆహ్, బంగారం తన స్వచ్ఛతను చూపించేందుకు అగ్ని అగ్ని తోడు చేయటం ద్వారానే బంగారం యొక్క రంగును మనం దాని యొక్క స్వరూపాన్ని గుర్తించడం జరిగింది. భగవంతుడు కూడా అంతే. తన అత్యంత ప్రియమైన భక్తులను బృందావన నివాసులైన వారికి ఆయన నుండి విడిపోవడంతో ప్రేమ యొక్క పరమ పరిమాణాన్ని ప్రదర్శించడానికి అగ్ని వేయడానికి అని చెప్పారనమాట. అంటే చూడండి, కృష్ణుడను, బలరాముడు ఏం చేశారు? ఇప్పుడు కంసుని వధించిన తరువాతకి అంటే మధుర వెళ్ళిపోతున్నారు. మధుర వెళ్లారు, కంసుని వధించారు. మళ్ళీ వచ్చేస్తారు. వచ్చేసి చెప్తారనమాట. మేము వెళ్ళిపోతున్నాము, ఇక్కడ ఉండం మేము. సో, వారు గురుకులానికి వెళ్ళాలనమాట. సో, మేము ఇగ అక్కడ వ్రజవాసులందరూ కూడా చాలా బాధతో ఉంటారు. ఇప్పుడు వ్రజవాసులకి బాధ, అక్కడ మధుర వాసులు కూడా, మధుర వాసులు అక్కడ తల్లిదండ్రులు పిల్లలను సాకలేరు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సాకే సమయానికి వాళ్ళని వదిలిపెట్టేసి గురుకులానికి వెళ్ళటానికి బయలుదేరారనమాట. అయితే నందమహారాజు భావోద్వేగంతో తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే, అతః శూరసుతురో సుతో రాజన్ పుత్రయో కార్యాత్ పురోధశ పురోధశ బ్రాహ్మణేశ చ యథావద్విజా సంస్కృతిం. అయితే ఆ తర్వాత సురసేన కుమారుడు వసుదేవుడు తన ఇద్దరు కుమారుల ఎవరైనా హ్మ్, పూర్వహాన అంటే బ్రాహ్మణులు సాయం తీసుకొని వారికి ద్వితీయ జన్మ నియమ నిర్వహిస్తాడనమాట. అయితే ఈ ధార్మిక సాంప్రదాయాలను పాటించటం ఈ ప్రతి ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది, ఇద్దరు కుమారులకు ధర్మ సంబంధమైన ద్వితీయ జన్మ అంటే ఉపనయనం, సూత్రాధారణ అంటే జంజం ఉపనయనం చేస్తూ ఉంటాం గదా! అది చేస్తారనమాట. ఉపనయనం అనేది మన సంస్కృతి అది. అర్థమైందా? శూద్రులకు లేదండి ఉపనయనం చేయటం. అయితే కలియుగంలో మనకి గొప్ప లక్షణం ఏందంటే, పరమ గురువుని ఆశ్రయాన్ని ఎవరైతే తీసుకుంటారో, శూద్రులైనా గానీ, చండాలులైనా గానీ, మ్లేచ్చులైనా గానీ, వారికి కూడా ఉపనయనం అంటే ఉపనయనం అంటే ఇక్కడ గాయత్రి, బ్రహ్మ గాయత్రి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా దానికన్నా గొప్పది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, తన తల్లిదండ్రులు ఆయన పరమాత్మ స్వరూపాన్ని గ్రహించకపోవటాన్ని గుర్తించి పరమ పురుషుడు తన స్వంత మాయాశక్తిని విస్తరించి ప్రజలను మోహించటం జరిగింది. తన యోగ మాయాశక్తి ఉపయోగించి వారికి మాయలో ఉంచటం మరియు హ్మ్, వసుదేవుడు ధర్మబద్ధంగా బ్రాహ్మణులను గౌరవించి వారికి విలువైన ఆవులు మరియు వాటి దూడలను, బంగారు హారాలు, వస్త్రాలు ఇవన్నీ దక్షిణగా ఇచ్చి వారిని సంతృప్తి పరచడం జరిగింది. ఇదే సంక్షేపంగా యజ్ఞంను లేదా ధార్మిక కార్యాల్లో ఘనంగా దానాన్ని చేయటాన్ని మనం ఈ యొక్క పూజ నిర్వహించే వ్యక్తుల్ని గౌరవించటం మనకి మన సాంప్రదాయం అది. వసుదేవుడు తన మనసులో 10,000 ఆవులను అంటే బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చానని గుర్తించాడు. ఆవులు కంస అతిక్రమించి దొంగిలించినవన్నమాట. ఇప్పుడు కంస మరణానంతరం వసుదేవుడు ఆవులను తిరిగి స్వాధీనం చేసుకొని అందరికి విరాళంగా ఇచ్చాడు. కృష్ణుడు అవతరణ సమయంలో వసుదేవుడు కంస చేతిలో బంధితుడై ఉన్నాడు కదా! ఆ సమయంలో అతన్ని అన్ని ఆవులు దొంగిలించబడ్డాయి. ఎవరు? కంసుడు. అయితే భగవంతుడి జన్మ సందర్భంగా వసుదేవుడు ఎంతో ఆనందంతో తన మనసులో ఆ రోజు 10,000 ఆవులను బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చినట్లుగా భావించాడు. కంస మరణం తదనంతరం వసుదేవుడు ఆవులను తిరిగి తీసుకొని ధార్మిక నియమాల ప్రకారం ఆవులను బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చాడు. చూడండి ఎంతటి మనసులో అనుకున్న తదనంతరం అప్పుడెప్పుడో అనుకున్నాడు. కృష్ణుడు పుట్టినప్పుడు బయటకు చెరసాల నుంచి బయటకు రాగానే కంసుడిని కంసుడిని వధించిన తర్వాత కృష్ణుడు వధించిన తర్వాతకి
మరియు ఆవులను స్వీకరించేసి బ్రాహ్మణులకు ధారాళంగా దానదత్తం చేయటం జరిగింది. చూడండి ఎంతటి ధార్మిక స్వభావం కలవారు. మాట ఇచ్చిన మాట కోసం ఎంతటి అది ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం నెరవేర్చాలి. అది నెరవేర్చినప్పుడు మనలో చూడండి ఆత్మీయ ప్రేమ ధర్మ ప్రామాణికతను సూచిస్తుందిక్కడ. మనం గూడా అటువంటి ధార్మిక భావాలను కలిగి ఉండాలి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ శ్రీధర్ స్వామి చెప్తారు. గాయత్రి వ్రతాన్ని విద్యార్థులు బ్రహ్మచర్య వ్రతంగా వివరిస్తారిక్కడ. కృష్ణుడు, బలరాముడు స్వీయ సాక్షాత్కార మార్గంలో సంపూర్ణ విద్యార్థులుగా ఇక్కడ పాత్రను పోషిస్తున్నారు. అనా ఈ అనాదిగా అనాదిగా విద్యార్థులు జీవితము దారుణంగా మారిపోతున్న భగవంతుని సాధనలో గాయత్రి వ్రతం తప్పనిసరిగా జాగ్రత్తగా నిలబడుతుంది. బలరాముడు ఖైమీ విద్య అంటే శ్రద్ధగా తమ ధార్మిక ప్రమేయాలను పాటించడం గురించి మనం అర్థం చేసుకోవాలిక్కడ. ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుత కాలంలో విద్యార్థుల జీవితం అనేక అవినీతుల వల్ల భయంకరంగా మారిన భగవాన్ యొక్క లీలల్లో వారు సద్గుణాల లెక్కన విజయవంతంగానే ఉంటారు. అయితే మనం అదార్థం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత ఈ విద్యా వ్యవస్థ అనేది చాలా నీరుగారిపోయి ఉందన్నమాట. దానిని మళ్ళీ పునఃప్రారంభించాలి. ఏ విధంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మరియు ఈ యొక్క భావితరాలకు అందించడం మన బాధ్యత అది. ఆ యొక్క పరిపూర్ణ జ్ఞానం మనం ఆహ్, కల్పించాలి. అది మన యొక్క సహజ స్వభావం యొక్క సాంప్రదాయ గురుకుల విద్యని ఆ యొక్క గురుకులాలని మనం స్థాపించాలి. అది. అయితే ఇక్కడ ఏం చేస్తారు వారు సందీపన ముని దగ్గరకు వెళ్తారు. ఆ ఇద్దరు ఆహ్, సందీపన ముని దగ్గరికి వెళ్తారు. సందీపన ముని దగ్గరికెళ్ళేసి ఆ 64 కళల్ని కూడా అభ్యసించడం జరుగుతుంది. అప్పుడు సందీపన మునిని అడుగుతారనమాట. అన్నీ అభ్యసించారు గురుకుల్లో ఉండేసి సందీపన గురువు మన బాధ్యత శిష్యులుగా మన బాధ్యత గురువుకి హ్మ్. సేవ చేయాల్సిన బాధ్యత గురువు దగ్గర ఎప్పుడైతే శిక్షణ తీసుకుంటామో, విద్యని అనుభవించిన తర్వాతకి గురువుకి మనం సేవ చేయాలి. అది యొక్క మన కర్తవ్యం, మన బాధ్యత. ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళెళ్ళేసి మీకే విధంగా సహాయం చేయాలంటే, ఆ గురువుకి గూడా నమ్మకం కలుగుతుంది. వీరు చాలా గొప్ప శక్తి కలవారు. ఖచ్చితంగా ఏదో రకంగా నాకు ఆహ్, హ్మ్, సహాయం చేయగలుగుతారని చెప్పేసి. ఇక్కడ గూడా చూడండి గురువులు కూడా శిష్యుల పట్ల వాత్సల్య భావంతో ఉంటారు. అదేవిధంగా గురువు గురువు భా గౌరవ గురు భావంతో కూడా ఉంటారు. పిల్లలను తన సొంత పిల్లలుగా భావించి, వారికి అన్ని విషయాల్లో కూడా తర్ఫీదునివ్వటం జరుగుతుంది. ఇక్కడ సందీపన ముని మనకి ఉజ్జయిని దగ్గర అన్నమాట. సందీపన ముని ఆశ్రమం. అక్కడికి వెళ్లారు. ఇప్పుడు కృష్ణ బలరాములు శిక్షణ తీసుకోవటం కోసం వెళ్లారు. తర్ఫీదును పొందారు. గురువుని అడుగుతున్నారు. మీకే విధంగా సహాయం చేయాలి అని చెప్పేసి. అప్పుడు గురువు అడుగుతారు. సో, సంశయిస్తారు. చెప్పన్నా వద్దని. అప్పుడు వాళ్ళు చెప్తారు, "ఇట్లా మా పిల్లలు సముద్రం దగ్గరికి వెళ్లారు స్నానం చేయటానికి. వెళ్ళినప్పుడు సముద్రుడు తీసుకొని వెళ్ళాడని." కృష్ణుడికి అప్పుడు కోపమొస్తుంది. ఎమ్మటే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా సముద్రంలోకి వెళ్ళటం జరుగుతుంది. లోతుగా వెళ్ళినప్పుడు అక్కడ సముద్రుడొచ్చేసి చెప్తాడు, "అయ్యా! నాకేం సంబంధం లేదు. నాకు తెలియదు." ఇక్కడ హ్మ్. అని జెప్పేసి చెప్తాడు. అయితే ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడయ్యా! ఆయన తీసుకెళ్ళాడు. ఆ రాక్షసుడు తీసుకెళ్ళాడు. పాంచ ఇక్కడ పాంచజన్యుడు అనే రాక్షసుడిని తీసుకెళ్ళాడు అంటే, అక్కడ ఆయన దగ్గరికి ఆయన తీసుకెళ్తే ఆయనేం జెప్తాడంటే, ఆయన దగ్గరికి వెళ్తే, "అయ్యో! నాకు తెలీదు. నా దగ్గర లేదు. యమధర్మరాజు తీసుకెళ్ళాడని" చెప్తా. అప్పుడు కృష్ణుడు ఏం జేస్తాడు, ఆయన్ని శంకు రూపంలో మార్చి బయటకు తీసుకొచ్చేసి శంఖాన్ని పూరిస్తాడు. శంఖాన్ని పూరిచ్చేసి యమధర్మరాజు దగ్గరికెళ్తారు. యమలోకం దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ శంఖాన్ని పూరించుకుని యమధర్మరాజు వచ్చేసి సాగర స్వాగతాలు పలుకుతారన్నారు. చెప్తారిట్లా, మా గురువుగారి
పిల్లలు ఉన్నారు మీరు తీసుకొని వచ్చారంటే వారిని సమర్పించడం జరుగుతుంది. అయితే ధనుర్వేదం యొక్క రహస్య భాగం ఏందంటే యుద్ధ మంత్రాలు మరియు యుద్ధ దేవతలు జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ధర్మాన్ అంటే మను సంహిత మరియు ధర్మశాస్త్రాల స్థిరమైన గ్రంథాలు. అంటే ఇక్కడ మీమాంస సిద్ధాంతం మరియు ఇతర తార్కిక సిద్ధాంతాలు అన్నిటి కూడా ఈ యొక్క ఆహ్, యుద్ధం విగ్రహం అంటే యుద్ధ అభినయం అన్ని యొక్క విద్యలను వారు పొంది ఉన్నారు. తర్ఫీదునయి చాలా ఆల్రెడీ వారు దేవతలు కృష్ణుడు అన్ని విద్యలు ఉన్నాయి. అందరిని సంహరించి వచ్చాడు. కాపోతే మనకు తెలియజేయటం కోసం ఈ 64 రోజుల్లో 64 రాత్రుల్లో ఒక 64 కళల్ని పూర్తి చేయటం జరిగింది వారు. మనకి అర్థం చేయటం కోసమే. సర్వం నరవర శ్రేష్ఠ సర్వ విద్యా ప్రవక్తకౌ సకృన్నిగత మాత్రేణ తౌ సంజగృతు నృపా అహోరాత్రై తుష్ట సంయుక్తౌ తావతీం కళా గురుదక్షిణాచార్యం చందయాం అసుతుర్వా. అంటే అన్ని విద్యలు వారు పొందారు. ఇక్కడ వారికి ప్రదర్శించే ఒకటువంటి అవకాశం దొరికింది. అయితే ఇక్కడ బాలుడు మహాశివ క్షేత్రంలో కింతక అనే ఒక శంఖ ప్రతిమార్చకుడు చేతిలో చిక్కుకున్నాడని వివరిస్తారు. సందీపుని ముని తన కొడుకును తిరిగి పొందాలని కోరుకున్నప్పుడు ఈ వారు వినేసి వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి పాశ్చాత్య పండితులు చూడండి తరచూ పురాతన జ్ఞాన గ్రంథాల్లో ఉన్న సముద్ర దైవం, సూర్యదేవత వంటి సూచనలు ప్రాథమిక పురాతనమైన భావనగా చూస్తారు వారు. వారంటారు సముద్రం లేదా సూర్యుడు దేవుణ్ణి భావించడం ఆనవాలు అని. అయితే ఇక్కడ సింధు అనే పదం అంటే సముద్రాన్ని మాత్రమే కాకుండా పర్యావరణ విభాగాన్ని పాలించే మంత్రపూజ్యుడని వివరించడం జరిగింది. ఆధునిక ఉదాహరణ అనుకుంటే అమెరికా ఓటు చూడండి. చూడండి. కానీ వాస్తవానికి ఒక వ్యక్తి రాజకీయ ప్రాధాన్యంతో ఓటు వేశారు. అమెరికాలో ఓట్లుంటాయి. ఓట్లేశారనుకో. ఈ యొక్క కృష్ణుని లీలలో పరమ పురుషులుగా యాత్రలు చేసేటప్పుడు కూడా ఇవన్నీ సహజమనమాట. భౌతిక ప్రకృతి ఈ యొక్క భావనన్నిటిని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆదేశిస్తున్నాడు కృష్ణుడు సముద్రుని. మా యొక్క గురువు గారి యొక్క కుమారుల్ని త్వరగా విడుదల చేయండి. లేదంటే నేను చూస్తాను. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో! నా దగ్గర బయటకొస్తాడు. నా దగ్గర లేరండి వారు. ఈ యొక్క పాంచజన్య అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆయన్ని అందరిని కాజేస్తూ ఉంటాడు. తింటూ ఉంటాడు సముద్రంలో. ఆయన దగ్గరికెళ్ళేసి అక్కడికెళ్ళి చూస్తే, అయ్యో! నా దగ్గర లేరు వారు. వారు వెళ్ళం ఇక్కడ సముద్రంలో పడంగానే యమధర్మరాజు తీసుకెళ్ళాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేసి అప్పుడు అడుగుతారనమాట. యమధర్మరాజు దగ్గరికెళ్ళేసి అడగనే యమధర్మరాజు ఏం చేస్తాడు, హ్మ్. వారిని విడుదల చేయటం జరుగుతుందనమాట. సో, ఇక్కడ హ్మ్. సందీపన ముని గురుదక్షిణగా ఆయన కుమారుడిని మరణించిపోయిన అయితే వారు తిరిగి తీసుకురావడంతో కృష్ణుడు మరియు బలరాముడు పాతాళానికి వెళ్లి గురు కుమారుని తీసుకొస్తారు. తీసుకొచ్చి గురువుకు అప్పగించిన తర్వాత ఆయన్ను మరలా అడుగుతూ ఇంకో వరాన్ని కోరుకోండి అని ప్రేమగా ప్రార్థిస్తారు. అయితే అప్పుడు ఆహ్, యమ యమధర్మరాజు కూడా అలాగే కావచ్చు. మరియు గురువు కుమారుని తీసుకొచ్చాను. అప్పుడు యదువంశీయులైన ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆ బాలుని వారి గురువునికి అందించి, ఇంకా మళ్ళీ ఒక వరం కోరుకోండి అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? బిడ్డలారా మీరు ఇద్దరు శిష్యులుగా గురువు పట్ల ఉండవలసిన ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. మీలాంటి శిష్యులు ఉన్నప్పుడు ఒక గురువుగా ఇంకేం కోరికలు మిగిలి ఉంటాయో చెప్పండి నాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఓ వీరులారా ఇప్పుడు మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళండి. మీ యశస్సు ఈ లోకాన్ని పవిత్రం చేయుగాక. వేద మంత్రాలు మీ చైతన్యంతో ఈ జన్మలో మరియు పరలోకంలో ఎప్పటికీ నిలిచి ఉండుగాక అని చెప్పేసి గురువు మనస్ఫూర్తితో శిష్యుల్ని
ఆశీర్వదించటం జరిగింది. చూడండి, ఇప్పటికి కూడా ఇప్పుడు మనం పూర్తిగా గురువు ఆశ్రయం తీసుకున్నాం అనుకో, సద్గురువు ఆశ్రయం. సద్గురువు అంటే గురు పరంపరలో కలిసినటువంటి ఒక గురువు, వైష్ణవ గురువు దగ్గర మనం ఆశ్రయం తీసుకొని, వారి శిష్యులుగా మనం దీక్ష తీసుకొని, 4 నియమాలు పాటిస్తూ, భగవన్నామ స్మరణను నిత్యం స్మరిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఎటువంటి ఈ యొక్క గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉండదు. గురు బలం వలన ఏమవుతుందంటే, చనిపోవలసినటువంటి వ్యక్తి కూడా మరియు పునర్జననం సాధించవలసొస్తుంది. నేను రీసెంట్‌గానే విన్నాను. ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జాతకం ప్రకారం ఆయన యాక్చువల్‌గా చనిపోవాలి. కానీ ఆయనేం చేశాడంటే, ధామంకొచ్చేసి ఇక్కడుండేసి ధామంలో సేవ చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని ఉండి, అపారమైన గురుభక్తితో, గురువు మీద నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో ఉండిపోయి ఉంటే, ఆయన యొక్క ఈ యొక్క జాతకాలు కూడా చేంజ్ అయిపోయినాయి. నాకు కూడా ఆశ్చర్యమేసింది అది వినంగానే. అయితే గురువు అనుమతి ఇచ్చిన అనంతరం ఆహ్, పరీక్షిత్ ఇగ అప్పుడు పరీక్షిత్ అంటే ఆ తాత ఇద్దరు ప్రభువులు తమ స్వగృహమైన ద్వారకకు తిరిగి వెళ్తారు. ఎవరు? కృష్ణ బలరాములు. వారు ఎక్కిన రథం గాలికి సమానమైన వేగంతో పోయింది. మరియు అది మేఘంలా గొంతునాదంతో ఆహ్, మంచిగా ఒక శబ్దం చేస్తూ బలరాముడు మరియు కృష్ణుడు ఎన్నో రోజుల తర్వాత చూసిన ద్వారక ప్రజలు ఎంతగానో ఆనందించారు. ఎంతో కాలంగా కనబడని విలువైన ధనాన్ని తిరిగి పొందిన వారు చాలా గొప్ప అనుభూతిని పొందారు. ఎక్స్‌క్యూజ్ మీ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. వారు ఏ విధంగా గురువు అయితే ఈరోజు మనకి పవిత్రోపన ఏకాదశి. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి ఇది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గూడా పవిత్రోపన ఏకాదశి గురించి. ఇక్కడేం చెప్తున్నారు యుధిష్ఠిర మహారాజు, "ఓ మధుసూదన, మ మ ఈ యొక్క మధు రాక్షసుని ఆహ్, ఎవరైతే మీరు చంపారో." ఒక్క సెకన్ ఉండండి చెప్తాను మీకు. కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి మమ మనమతి. ఓ మధుసూదన, కిల్లరు ఎవరైతే ఈ యొక్క మధు ఒక రాక్షసుని చంపారో, మీరు దయచేసి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి గురించి వివరించండి అని జెప్తారనమాట. అప్పుడు ఆహ్, ద్వాపర యుగంలో జరిగినటువంటి యొక్క లీలను వివరిస్తుంటారు. అక్కడేం జరుగుతుంది, ఒక హ్మ్, మహిజిత అనే ఒక రాజు ఉంటాడు. ఆయన మాహిష్మతి అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఆయనకి పుత్రులుండరు. అయితే ఆహ్, అందరూ కూడా ఇక్కడ ఇది పుత్రద ఏకాదశి కూడా అని పిలుస్తారు. మరొక పుత్రద ఏకాదశి కూడా ఇది. 2 వస్తాయి మనకి. ఈ ఏకాదశి, ఇంకో ఏకాదశి. అయితే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఆహ్, ఆహ్, ఈ ఏకాదశిని పాటిస్తారో వారికి పుత్రుడు జన్మించటం జరుగుతుంది. పుత్ర అంటే అంటే తెలుసు గదా! సన్ అంటే కొడుకు. త్ర అంటే ఎవరైతే మనల్ని ఈ యొక్క డెలివరీ చేస్తారు. ఎక్కడి నుంచి అదే గదా! అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రుడు లేని పక్షంలో ఏమవుతుంది? మనకి ఆ సద్గతి అనేది లభించదు. సద్గతి అంటే కృష్ణలోకం. కానీ ఇక్కడ
ప్రభుపాదులు వారు చెప్పారు, భక్తి కృష్ణ భావనామృతంలో ఉండటం ద్వారా మనకి పుత్రులు లేని లోటు మనకి తీర్చుకోవచ్చు. కానీ ఈ ఏకాదశి పాటించటం ద్వారా మనకి పుత్రుడు లభిస్తాడు. మనకి ఇదే ములుగు దగ్గర హేమాచల నరసింహస్వామి ఉంటారక్కడ. వేమూరు. నరసింహస్వామి దర్శనం తీసుకొని అక్కడ స్వామివారి యొక్క నాభిలో నుంచి ద్రవణం వస్తుంది. అంటే జలం. ఆ జలం ఎర్రగా ఉంటుంది. ఇంకోటి ఆ జలాన్ని కొన్ని రోజులు తీసుకుంటే వారికి పుత్రుడు జన్మిస్తాడు అని జెప్పేసి కూడా నేను విన్నాను. మనకిక్కడ చాణక్య పండితుడు ఏం చెప్తాడు? సత్యం మాతా పిత జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర సధేతే మం వందవః. ఏం చెప్తున్నాడు? సత్యం నా యొక్క తల్లి లాంటిది. జ్ఞానం నా తండ్రి లాంటివాడు. నా యొక్క ఈ కర్తవ్యం అనేది అంటే ఈ హ్మ్, నా అన్న లాంటి వారు. అయితే ఈ యొక్క కరుణ అనేది నా స్నేహితుడు. అర్థమైందా? అయితే ఆహ్, ట్రాంక్విలిటీ అంటే నా వైఫ్ అంటే భార్య లాంటిది. అయితే మనల్ని క్షమించటం అనేది నా కొడుకు లాంటుడు. ఈ యొక్క 6 గుణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారందరూ కూడా డివోటీ దగ్గర ఉంటాయన్నమాట. అన్నిటికన్నా హ్మ్. క్షమించటం అనేది చాలా గొప్ప లక్షణం అన్నమాట. కృష్ణుని యొక్క డివోటీస్ ఇవి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. అయితే హ్మ్. ఇక్కడ మనకి ఏం అర్థమైతుంది? ఇక్కడ ఆహ్, రాజు ఏం చెప్తాడు? మహిజిత్ మహారాజు ఏం చెప్తారంటే, ఒకరోజు వాళ్ళ అడ్వైజర్స్ అందరి దగ్గర నేను ఆహ్, హ్మ్, ఇంతవరకు ఏ పాపాలు ఏమీ చేయలేదు. నా రాజ్యంలో అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు అందరిని కూడా హ్మ్. నీతిని, నియమాన్ని, ధర్మాన్ని పాటించే విధంగా చాలా ఖచ్చితంగా ఉన్నాను. అయినా కానీ నాకు పుత్రుడు జన్మించలేదు. ఎందుకని నాకెందుకో ఎందుకంటే నేను రిలేటివ్స్‌ని అంటే సంబంధీకుల్ని కానీ అందరిని చాలా ఆహ్, కఠినంగా శిక్షించాను. అందుకోసమేనేమో హ్మ్. సో, నాకు ఎందుకు ఈ యొక్క పాపము పుత్రుడు లేకపోవటం అప్పుడు హ్మ్. అక్కడ ఎప్పుడైతే రాజు చెప్తాడో బ్రాహ్మణులందరూ ఆయనేం జెప్తారంటే హ్మ్. కింగ్ యొక్క ఆహ్, సంతోషం కోసం ఆయన ఆహ్, ఇది చెప్తారనమాట. ఎవరైతే యొక్క ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకొని, కోపాన్ని నిగ్రహించుకొని, ఈ యొక్క వేదాల ప్రకారం యొక్క ఆహ్, వేదాల్లో వివరించిన ప్రకారం, ఋషులు చెప్పిన ప్రకారం అంటే ఇక్కడ లోమస్ ఋషి ఏం జెప్తారంటే ఆహ్, హ్మ్, లోమస్ ఋషికి తెలుసు కింగ్ యొక్క ఆహ్, భవి వర్ పూర్వము, వర్తమానము, భవిష్యత్ అన్నీ కూడా. లోమస్ ఋషికి తెలుసు గదండీ! ప్రతి ఒక్క చోట కూడా ఆహ్, హ్మ్, బాగా ఈ కేశాలతో ఉంటారనమాట. ఆయన వయస్సు ఎట్లా ఉంటుందంటే ఒక కల్ప ఉంటుంది. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే 12 గంటలు. పూర్తి అంటే అర్ధ దినం. అన్ని అన్ని సంవత్సరాలు వారు ఆహ్, బ్రతికి ఉన్నారనమాట. అయితే ఎప్పుడైతే మహిజిత్ మహారాజుకి ఆయనొల్లేసి లోమస్ ఋషికి ఏం నమస్కారాలు ఆఫర్ చేస్తారో, లోమస్ ఋషి చూసి హ్మ్. చెప్తారు. "ఏం చేయాలి? మీకు ఏ విధంగా నేను సహాయం చేయాలి? ఎందుకు మీరు నన్ను ఈ విధంగా గొప్పగా ప్రార్థిస్తున్నారు?" అని చెప్తే అప్పుడు ఆహ్, లోమస్ ఋషి అప్పుడేం జెప్తాడంటే, మనకి భాగవతంలో గూడా వివరించడుంది. యస్యస్తి భక్తిర్భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సంస్థతే
సురహర్వాభక్తస్య కుతో మహద్గుణ మనోరథనసేతి ధవతో బహి. ఎవరైతే కృష్ణుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉంటారో వారికి అన్ని లక్షణాలు, సద్గుణాలు మరియు ఆహ్, ఈ యొక్క దేవతలు అందరూ కూడా ఎప్పుడు వారి యందు కృతజ్ఞత అంటే ఒక కృపను కలిగి ఉంటారు అని జెప్పేసి చెప్పడం జరిగింది. భగవంతుడు సో, అయితే కింగ్ అప్పుడు చెప్తారనమాట. ఇక్కడ ఎందుకొచ్చానంటే, ఓ మహర్షి, నాకు ఒక చాలా గొప్ప ఆపద అంటే తప్పిదం ఉన్నది. ప్రాబ్లమ్ ఉన్నది. మీరు బ్రహ్మ లాంటి వారు. మీకన్నా గొప్ప ఋషి లేరిక్కడ ఈ యొక్క ఈ ప్రపంచంలో. అప్పుడు నేను కొడుకు లేకుండా ఉండటం జరుగుతుంది. హ్మ్. అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకేదన్నా ఒక మార్గాన్ని చెప్పండవుతారు. అప్పుడు లోమస్ ఋషి అర్థం చేసుకొని ఏం చెప్తారంటే, చాలా నిగూఢంగా వారు లోమస్ ఋషి ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చెప్తారంటే, హ్మ్. ఆయన యొక్క గత జన్మను గురించి చెప్తారు. మీరు గత జన్మలో ఒక మర్చెంటుడుగా, ఒక వ్యాపారస్తుడుగా ఉండేవారు. మీకు చాలా సంపద ఇవన్నున్నాయి. అప్పుడు మీరు చాలా తప్పిదాలు చేశారు. చాలా గ్రామాలు చేశారు. హ్మ్. కాపోతే ఒకరోజు ఏం జరిగిందంటే, మీరు ఏకాదశి రోజు జ్యేష్ఠ అంటే త్రివిక్రమాస ఈ యొక్క హ్మ్. అక్కడ ఒక ఆవు కొలంలో నీరు త్రాగటానికి వస్తే, దూడతో పాటు వాటిని మీరు చేదరించి వేశారు. వాటిని పంపించేశారు. దాని ద్వారా మీకు అవి దాహాన్ని తీర్చుకోకుండా ఎళ్ళిపోవటం జరుగుతుంది. దాని ద్వారా ఈరోజు చాలా వేడి ఉంటుంది ఆ సమయంలో. ఆ! వ్యాపారి ఏం చేస్తారంటే ఆహ్, కోపంతో చేసినప్పుడు అది ఆ దాహాన్ని తీర్చుకోకుండా అలానే వెళ్ళటం జరుగుతుంది. దాని యొక్క ఫలితమే ఈరోజు మీరు పుత్రుడు లేకుండా ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినా గాని పుత్రుడు జన్మించలేదని చెప్పడం జరుగుతుంది. అది విన్న వెంటనే అప్పుడు రిషి చెప్తారు. సో, వేదాల్లో ఒక మంచి వివరించటం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఏకాదశిని పాటిస్తారో అంటే ఇది కూడా పుత్రద ఏకాదశి అంటారు. ఆహ్, ఈ ఏకాదశిని ఈ పవిత్రోపన ఏకాదశిని పుత్రద ఏకాదశి కూడా అంటారు. ఎప్పుడైతే ఇది శ్రావణ మాసంలో వస్తుందో ఈ యొక్క శ్రావణ మాసంలో ఏకాదశాన్ని ఎవరైతే పాటిస్తారో ఎలా అంటే ఈ రాత్రంతా మెలకువతో ఉండి నీతి నియమాలు అన్నిటిని కూడా ఏకాదశి నియమాలు పాటిస్తూ ఎటువంటి ధాన్యాలు తినకుండా హ్మ్. నేనిచ్చినటువంటి ఈ ఈ యొక్క నిష్టతో పాటిస్తారు. మీరు ఖచ్చితంగా మీకు పుత్రుడు జన్మిస్తాడని జెప్తారనమాట. అయితే ఎప్పుడైతే ఈ శ్రావణ మాసం వస్తుందో అప్పుడు ఈళ్ళు లోమస మహర్షి లోమస ఋషి చెప్పినటువంటి యొక్క ఆ సలహాన్ని పాటిస్తారు. అప్పుడు వారు అందరూ కూడా మాహిష్మతిపురిలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకాదశిని పాటిస్తారు. అందరూ కూడా. ఈ యొక్క రాజు చాలా మంచివాడు. అన్ని నీతి నియమాలు పాటిస్తూ అందరిని కూడా చాలా మంచిగా చూస్తున్నాడు అని చెప్పేసి, రాజుకు పుత్రుడు కలగాలని చెప్పేసి, ద్వాదశి రోజు అప్పుడేం చేస్తారు, ఆ రోజు పాటించినటువంటి ఏకాదశి ఫలితాన్నంతా కూడా రాజుకి సమర్పించడం జరుగుతుంది. ఆ మెరిట్ దాని ద్వారా ఏమవుతుందంటే అప్పుడు ఆహ్, రాణి గర్భవతి అవ్వటం జరుగుతుంది.
సో పుత్రుడికి జన్మనివ్వటం జరుగుతుంది. అయితే ఈ ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది. దాంతో పాటు దీన్ని బెస్టోర్ ఆఫ్ సన్ అంటే పుత్రద ఏకాదశి కూడా అంటారు. ఎవరైతే సంతోషాన్ని అంటే ఆస్వాదించేసి ఈ యొక్క దే ప్రపంచంలో అంతా కూడా మంచి జరగాలి. ఇంకోటి అందరికి కూడా మనం కూడా భక్తిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి భగవద్నామ స్మరణం చేస్తూ ఏకాదశిని పాటిస్తే మనకి చేసినటువంటి పాపాలతో పాటు మనకు కూడా పల్లెటూర్లలో జరుగుతూనే ఉంటాయి కామన్‌గా. ఆవులు ఇళ్ళలోకి రావటం, మనం పూల చెట్లు తినటం, లేదంటే చేలల్లో పడి అవి తినటం, ఇవి తినటం, లేదంటే నీళ్లు తాగేటప్పుడు మనం గద్దిస్తాము. అది చేయకూడదండి. నాకు తెలిసి నేను కూడా చేసే ఉంటాను ఎప్పుడన్నా. భగవంతుని వేడుకుంటున్నాను. ఆ పాపాల నుంచి విముక్తి పొందాలని జెప్పేసి. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి దారిన వెళ్ళేటప్పుడు అవి. సో అర్థమైంది గదా! సో, ఈ శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రద ఏకాదశి కూడా అంటారు. ఇది భవిష్య పురాణంలో వివరించడం జరిగింది మనకి. రైట్? జై వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామాలండి, ధన్యవాదాలు.